ముఖ్యంగా వ్యవసాయ దేశమైనటువంటి భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పద్ధతులు ఏ రకంగా మెరుగుపరిస్తే భారత రైతు స్థిరంగా నిలబడగలుగుతాడు, ఆ రైతు యొక్క ఆదాయం పెరుగుద్ది, తద్వారా రాష్ట్ర దేశ ఆదాయాలు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు. అన్ని దేశాలకి అన్నం పెట్టగలిగేటటువంటి స్థాయి ఈనాడు భారతదేశానికి, భారతదేశం మొత్తానికి అన్నం పెట్టగలిగే స్థాయి తెలంగాణ రాష్ట్రానికి ఉంది. చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా ఒక మనో సంకల్పంతో ఈ యొక్క తెలంగాణ అందరికీ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే స్థితికి ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. మిగతా పంటలన్నీ కూడా ముఖ్యంగా మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఏ పంటలకైనా సరే ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకురాగలిగేటటువంటి శక్తి తెలంగాణ రైతుకుంది. దానికి కావలసినటువంటి అవకాశాలని క్రియేట్ చేసేటటువంటి మీ వ్యవస్థలు, ఈ యొక్క బిజినెస్ లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈ సంస్థ అందరినీ కోఆర్డినేట్ చేసి ఇటువంటి సెమినార్ల ద్వారా రైతుకి ఏమి మనం సమకూర్చాలి, పరిశ్రమలకు ఏ రకంగా సమకూర్చాలి, ఆ రకంగా ఎక్స్పోర్టర్స్ కి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వాలి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తే ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ఇతర దేశాలకి ప్రపంచ వ్యాప్తంగా మన రాష్ట్రం నుంచి పంపించుకోగలుగుతాం అనేది ప్రధానమైనటువంటి అంశం. దాని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీస్ ఆధారపడి ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు కూడా ఆధారపడి ఉంటాయి. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇంపోర్ట్ డ్యూటీ అనేటటువంటి పరిస్థితుల్ని తగ్గించుకుంటూ ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి పంటల్ని మనం దిగుమతి చేసుకునే స్థితికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాం. మన రైతులకి నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. నేను పామాయిల్ రైతుని, 1,00,000 కోట్లు మన విదేశీ మార్గ ద్రవ్యం పామాయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. దానికి ఇంతకుముందు 44% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు దాన్ని క్రమేణా 0 చేస్తే మొన్న వ్యవసాయ మంత్రిని పదే అడిగితే దాన్ని 25 చేసి మళ్ళీ 10%. రాజకీయ అవసరాల కోసం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీయటం మూలాన భారత రైతాంగానికి నష్టం జరుగుతుంది. సుమారు 70 లక్షల ఎకరాలు పామాయిల్ వేసుకునే అవకాశం ఉన్న భారతదేశం, 20 లక్షల ఎకరాలు పామాయిల్ ఉత్పత్తి చేసే రైతాంగం ఉన్నటువంటి తెలంగాణ కేవలం 10-12 లక్షల ఎకరాలే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అంటే మన రైతుకి పూర్తి అవకాశం ఇస్తే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి పద్ధతుల అవసరాలే మనకు లేవు. అదే విధంగా మన రైతులు కూడా వేరే పంటలు పండించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క FTCCI రైతాంగాన్ని కూడా ప్రభుత్వ పరంగా మేము చేయగలిగిందంతా చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఈ యొక్క కెమికల్ అదే విధంగా ఫర్టిలైజర్ ఎక్కువ మోతాదుల్లో మన రైతులు వాడుతున్నారు. దానివల్ల ఆయా దేశాలు ఆ పంటలను రిజెక్ట్ చేస్తున్నాయని చెప్పి మాకున్నటువంటి అవగాహన. అందుకనే రైతాంగాన్ని మనం అప్రమత్తం చేయాలి, చైతన్యం చేయాలి, తద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఇంప్రూవ్ చేసుకోవాలి, తద్వారా టెస్టింగ్ గాని ఇతర దేశాలకు ఏ దేశానికి ఏ రకమైనటువంటి పంట అవసరమో ఏ స్థాయిలో అవసరమో దాన్ని మన రాష్ట్రం నుంచి దేశం నుంచి పంపించగలిగే స్థితికి 2 గవర్నమెంట్లతో పాటు వ్యవస్థలు కూడా అందరం కోఆర్డినేట్ చేసుకోగలిగితేనే కార్యక్రమం నడుస్తుంది.